గారు అన్నారు, మన హైదరాబాద్ మహానగరానికి ఒక అనుకూలత ఉంది, ఒక ఇబ్బంది కూడా ఉంది. అనుకూలత ఏమంటే, మీరు అందరికీ అవగాహన ఉంటే మీరు 10 మందికి చెప్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను, వేరే ఉద్దేశం కాదు. అనుకూలత ఏమంటే, మనకుండే అడ్వాంటేజ్ ఏమంటే, మన నగరంలో 54 పైచిలకు ప్రధాన నాళాలు ఉన్నాయి. ప్రధానంగా మురికి నీటిని తీసుకుపోయే నాళాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకుండే భౌగోళిక అనుకూలత, జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ వల్ల అన్నీ కూడా 94% పైగా మూసీ నదిలోకి పోతా ఉన్నాయి. మొత్తంగా గ్రావిటీ ద్వారా ఈ నీళ్ళన్నీ కూడా, మురికి నీరంతా కూడా మూసీలోకి పోతా ఉంది. అయితే మీ అందరికీ కూడా తెలుసు, మూసీ ఒకప్పుడు జీవనది. మూసీ ఒకప్పుడు కులీ కుతుబ్ షాహీ గారు ముగ్గుపోసినప్పుడు హైదరాబాద్కి చార్మినార్ దగ్గర, ఆనాడు మూసీ ఒక జీవనది. అప్పుడప్పుడు మనం పుస్తకాల్లో కూడా చదువుతూ ఉంటాం, ఒకప్పుడు మూసీ నదికి వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమైందని కూడా చెప్పి చదువుతూ ఉంటాం. కానీ ఈరోజు మూసీ ఒక మురికి కూపంగా మారిపోయిన పరిస్థితి. మొత్తం డ్రైనేజీ నీళ్ళన్నీ కూడా పోయి మూసీలో పడుతుంది. కాబట్టి మూసీ అంతా కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ప్రతిరోజు జనరేట్ అవుతున్న, ఉత్పత్తి అవుతున్న మురికి నీరు, డ్రైనేజ్ నీళ్లు 1500 MLD ఉంది. 1500 MLD. కానీ మన దగ్గర ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఏ నీళ్ళైతే మనం, ఏ డ్రైనేజ్ నీటిని అయితే శుద్ధి చేసి మూసీలోకి వదలాలో, కేవలం 670 మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకా దాదాపు 50% పైగా STPలు కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు అన్నారు, మా కూకట్పల్లిలో నాలాలు చాలా ఉన్నాయి, STPలు కట్టాలా అన్నారు. మా అధికారులతో, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుతో సమావేశమైనప్పుడు వారికి నేను చెప్పడం జరిగింది, మూసీ సుందరీకరణ అనేది ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ఆదేశమే కాదు, మాకు డబ్బులు కూడా ఇచ్చారు. దాదాపు 1600 కోట్ల పైచిలకు రూపాయలు మూసీ సుందరీకరణ కోసం సిద్ధం చేసుకొని పెట్టుకుని ఉన్నాం. డిజైన్లు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అది కాగానే ఆగస్టు నెలలో పని ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక అధికారుల ప్రపోజల్లో నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది. మా వాళ్ళు ఏమంటారంటే, STPలు కడదాం, కానీ ఎక్కడ కడదాం? నాగోల్లో, అంబర్పేటలో, ఏదైతే మూసీ కరెక్ట్గా ఒడ్డున, మూసీ తీరం మీద STP కడదాం. మొత్తం మురిగినీరంతా అక్కడికి వస్తే ఒక చోటే కేంద్రీకరించి అంతా ఇంటర్సెప్ట్ చేసి, డైవర్ట్ చేసి ఒక చోటికి తీసుకొచ్చి అక్కడ శుద్ధీకరించి మూసీలో కదులుదాం శుద్ధమైన నీళ్ళని అన్నారు. నేను అడిగాను, సరే మంచి ఆలోచనే, మరి హైదరాబాద్లో 54 ప్రధానమైన నాళాలు దాదాపు 400-500 కిలోమీటర్లు ప్రవహిస్తాయి. మరి ఇక్కడేమో మొత్తం నల్లటి నీళ్ళు, కూకట్పల్లి నాలా కానీ, లేక ఇతర 54 నాళాల్లో బుల్కాపూర్ నాలా కానీ, ఇంకితర నాళాలు కానీ, నల్లటి నీళ్లు, చండాలమైన వాసన. నగరంలో ప్రజలకేమో ఈ చండాలమైన నీళ్లు, చండాలమైన వాసన. కిందికి వదిలేటప్పుడు మాత్రం బ్రహ్మాండమైన శుద్ధం చేసిన నీళ్ళను వదిలితే ఏం లాభం జరుగుతుంది దానివల్ల? నగర ప్రజలకు మాత్రం ఆ భాగ్యం దక్కకూడదా? నగరంలో ఉండే ప్రజలకి మాత్రం మనం మంచినీళ్ళని చూపెట్టకూడదా, శుద్ధి చేసిన నీళ్ళని చూపెట్టకూడదా అంటే ఇప్పుడు కొత్త ప్రయోగం చేస్తూ ఉన్నాం. బ్యాంకాక్ నగరంలో, థాయిలాండ్ దేశంలో బ్యాంకాక్ నగరంలో వాళ్ళకు నాళాలు ఉంటాయి. వాళ్ళు నాళాలని మన నాలా అంటాం, వారు క్లాగ్ అంటారు, KHLOG, క్లాగ్ అంటారు. వాటి మీద వాళ్ళు వికేంద్రీకరించిన పద్ధతిలో, ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో STPలు కట్టినారు. ఇప్పుడు మనం కూడా ఎగ్జాక్ట్గా అదే మోడల్ ఫాలో కాబోతా ఉన్నాం. మన కిషోర్ గారికి ఇంతకుముందే మేము డిస్కస్ చేసుకున్నాం. తొందరలోనే ప్రయోగాత్మకంగా, మరి ఈరోజు కూకట్పల్లిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మీ కూకట్పల్లిలోనే, కూకట్పల్లి నాలా మీదనే ఈ డీసెంట్రలైజ్డ్ STPని తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అల్టిమేట్గా నా స్వప్నం, నా ఆలోచన అయితే హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన నాళాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మన హైదరాబాద్ ప్రజలకి స్వచ్ఛమైన నీటిని చూపెట్టాలి. వాటిలో కూడా మురిగినీరు బదులు కొంత స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా, ఈరోజు మనం చూసే ఆ కాలుష్యంతో కూడుకొని నల్లటి నీళ్ళు ఏవైతే మన కళ్ళ ముందే పోతూ ఉంటాయో అట్లా కాకుండా వాటిలో కూడా మరి మంచినీరును చూపెట్టాలనే ఒక ఆలోచనతో, ఒక స్వచ్ఛమైన నీటిని చూపెట్టాలనే ఆలోచనతో వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నాం. మరి HMWS ఆ దిశగా సమాయత్తమై కిషోర్ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, మరి కూకట్పల్లి నాలాని ప్రారంభించి కూకట్పల్లి నాలా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి, తొందరలోనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. నీరు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక నిమిషానికి పక్కన పెడితే, ఇప్పుడే GHMC కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, మొన్న స్వచ్ఛ సర్వేక్షణలో హైదరాబాద్ మహానగరానికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో, ఘన పదార్థాల నిర్వహణలో, ఘన పదార్థాల
మరి వ్యర్థాలు ఘన వ్యర్థాల నిర్వహణలో మనకి భారతదేశంలోనే అన్ని రాజధానుల్లో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నంబర్ 1 సిటీగా మన కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డును కూడా ఇచ్చింది. అయితే మీరు ఒక విషయం ఇక్కడ మీకు అర్థం కావాలి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే మనం ప్రతిరోజు హైదరాబాద్లో మనం మీ అందరికీ కూడా తెలుసు వేల టన్నుల చెత్త ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు హైదరాబాద్లో ప్రతిరోజు 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. ప్రతిరోజు జిహెచ్ఎంసి మన వాళ్ళు ప్రతిరోజు వెళ్తూ ఉంటారు కదా, 3500 టన్నులు వచ్చేది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆటో టిప్పర్లు ఇచ్చారు. 2500 పైచిలకు ఆటో టిప్పర్లు చిన్న చిన్న గల్లీలోకి కూడా పోయి అక్కడ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ తీసుకునే విధంగా మరి ఆటో టిప్పర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈరోజు సంతోషకరమైన వార్త ఏమంటే ఈ ఆటో టిప్పర్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రస్తుతం ప్రతిరోజు 4800 టన్నుల చెత్తని జిహెచ్ఎంసి సేకరిస్తూ ఉంది. అంటే దాదాపు 1300 టన్నుల చెత్త అదనంగా ఉత్పత్తి ఏదైతే మరి ఈ ఆటో ట్రాలీలు ఏర్పాటు చేయడం ద్వారా 1300 టన్నులు ప్రతిరోజు అదనంగా సేకరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు పదే తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయండి అని ఎందుకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం? ఏం అవసరం ఉంది అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరు మీ ఇంటి గడపలోనే ఇంటి లోగిలిలోనే మీరు కనుక తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసే సంస్కృతిని అలవాటు చేసుకుంటే ఈ నగరానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే మీకు 2 రకాల బిన్స్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మొత్తం హైదరాబాద్లోని 21 లక్షల కుటుంబాలకి దాదాపు 42-43 లక్షల బిన్స్ నీలం రంగు బుట్టని ఆకుపచ్చ రంగు బుట్టని అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ మీరు అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇక్కడ నవ్వుతున్నారు ఆల్రెడీ కొంతమంది. ఒక బుట్టలో బియ్యం పోసి పెట్టుకున్నారు, ఇంకో బుట్టలో పప్పులు పోసి పెట్టుకున్నారు. ఇంట్లో ఎవరు వాడడం లేదు. నిజంగా వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు లేబెట్టండి దయచేసి. ఇది నేను అస్సలు నమ్మను. నాకు అబద్ధం చెప్తారు కానీ మీకు ఎందుకు అబద్ధం చెప్పుకుంటారు నాకు అర్థం కాదు. ఇతరులను వంచడం ఓకే, ఆత్మ వంచన మంచి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.